చిన్నప్పటి నుంచి మనం ఎన్నో దెయ్యాల కథలు పెద్దవాళ్ళు చెప్తుంటే వింటూనే ఉన్నాం. ఊహు తెలిసాక కొన్ని కళ్ళారా చూసి ఉంటాం. అందులో నేను కళ్ళారా చూసిన ఒక భయానకమైన కథ ఈరోజు మీకు చెబుతున్నాను. అది శ్రీకాకుళం జిల్లా ఓ మారుమూల పల్లెటూరు. అక్కడ ఊరి పెద్ద కూతురు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ ఊళ్ళో బాత్రూములు లేకపోవడంతో అందరూ తోటలకు వెళ్లాల్సి వచ్చేది. ఒకరోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో శ్రీదేవికి బాత్రూమ్ వచ్చింది. ఒక పని మనిషిని తోడు తీసుకొని దగ్గరలో ఉన్న తోటకు వెళ్ళింది. వెళ్ళి వచ్చిన తర్వాత నుండి సరిగ్గా పడుకోలేదు. అలా పైకి చూస్తూ పళ్ళు పటపటా కొరుకుతూ తెల్లవారుజామున అలా తెలిగేసి ఉంది. శ్రీదేవి వాళ్ళమ్మ లేచి శ్రీదేవి పళ్ళు కొరకడం చూసి, ఏ అమ్మా, ఏమైంది, ఎందుకు అలా పలుకు పరుకుతున్నావు అని గట్టిగా అడగగా శ్రీదేవి కామ్గా పడుకుండిపోయింది. ఆ రోజు పొద్దున్న 10 గంటలైనా శ్రీదేవి నిద్ర లేవలేదు. తల్లి వెళ్ళి లేపగా కళ్ళు ఎర్రగా మారాయి. పళ్ళు పటపటా కొరుకుతూ ఊగుతూ అని శబ్దం చేస్తుండగా అది చూసిన తల్లి ఒక్కసారిగా హడలెత్తుకుపోయింది. పరుగున వెళ్ళి తన భర్తని పిలుచుకొని వచ్చింది. ఆయన కొంచెం నాస్తికుడు. ఏదో ఫిట్స్ వచ్చినట్టుంది అని పరిగెత్తుకు వెళ్ళి దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకువచ్చారు. ఆయన ఏదో ఇంజెక్షన్ వేయగా శ్రీదేవి కామ్గా పడుకుండిపోయింది. తల్లికి మాత్రం ఏదో భయం. పక్కలో ఉన్న పొరిటి బిడ్డని తీసేసింది. అలా పడుకుని రాత్రి 7 సమయంలో లేచి కామ్గా శ్రీదేవి కూర్చుంది. తల్లి ఏమైనా కావాలి అని అడుగగా ఏడుస్తూ, నాకు పిల్లోడు కావాలి, ఇచ్చేయండి అంటూ శ్రీదేవి మూరగడం మొదలైంది. అని మూరుగుతుంటే తల్లి, ఏమి కావాలమ్మా అని శబ్దం చేస్తూ ఊగుతూ, వేయండి